ఇవన్నీ కూడా వీక్గా ఉండాలనేది ఆలోచన. ఆలోచనతో అన్నీ పెట్టారు. స్టూడెంట్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉన్నా, ఎందుకంటే ఆల్ గుడ్ పీపుల్ విల్ కమ్. మీ అందరికీ తెలుసు ఈ రిసెర్చ్ స్కూల్ యొక్క ఇబ్బంది నాకు అర్థమైంది. ఇరుగ్గా ఉంది. ఉపాధ్యాయులు బాగున్నారన్నారు, భోజనం బాగుందన్నారు, విద్యాభావం బాగుందన్నారు. మీ ఇబ్బందులు సరిచేయవలసిన నేను కానీ నా ద్వారా ప్రభుత్వం తరఫున కానీ గురుతర బాధ్యతలు ఇచ్చిన వ్యక్తులుగా మరి ఈ స్కూల్ నేనే సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉండి నా నియోజకవర్గంలో కావాలని తెచ్చుకున్నాను. కానీ పదశాఖను కూడా భూమి లేకపోతే ప్రభుత్వం దగ్గర భూమి కూడా కొనుగోలు చేశాం. ఆ రోజు గ్రాంట్ కూడా 13 కోట్ల రూపాయలు గ్రాంట్ కూడా భవన నిర్మాణం కోసం శాంక్షన్ చేశాం. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ భవన నిర్మాణం మేడం గారు చెప్తుంటే 13 సంవత్సరాలు అయిపోయిందండి. అంటే 13 సంవత్సరాల రేట్లో ఉంది. 1-2 సంవత్సరాల్లో ఆ స్థలం యొక్క భవన నిర్మాణానికి ప్రారంభిస్తానని మాట చెప్తా ఉన్నాను. అవకాశాలు వస్తాయి. సమాజంలో మనం కూడా ఆర్థికంగా పెరగాలి, సమాజంలో గౌరవాన్ని పొందాలనే ఆలోచనతోటి ఈనాడు విద్యా బోధన అవకాశాలని ఈరోజు వివిధ రకాల రీసెర్చ్ స్కూళ్ళు విద్యా బోధన కాలేజీలు వచ్చాయి. ప్రభుత్వ పక్షాన ఈరోజు డెడికేటెడ్ టీచర్స్ కానీ, డెడికేటెడ్ ప్రిన్సిపల్స్ కానీ, అధికారులు కానీ ఉంటే సమాజంలో మార్పు వస్తుందని తెలుసుకున్నాను. నేను 3 సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేసినప్పుడు 3 సంవత్సరాలు కూడా ఫీ రీయింబర్స్మెంట్ యొక్క విద్యా బోధన అవకాశాలు కల్పించాం. పేద వర్గాలకు సంబంధించిన నేను ప్రారంభించినప్పుడు 600 కోట్లతోటి ఈ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసాం. 600 కోట్లతోటి ఫీ రీయింబర్స్మెంట్ మొదలుపెడితే 3000 కోట్ల వరకు ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చి